ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జనసేన పార్టీ నుండి కోఆర్డినేటర్ కమిటీని నియమించడం జరిగింది. అందులో భాగంగా నా పేరు మద్దీన్ సంపత్. నన్ను ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కోఆర్డినేటర్గా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నియమించడం జరిగింది. అదే భాగంగా ఈరోజు బెల్లంపల్లికి కాన్స్టిట్యున్సీకి రావడం జరిగింది. బెల్లంపల్లి కాన్స్టిట్యున్సీ మరి స్థానిక సంస్థ ఎలక్షన్స్లలో జనసేన పార్టీ కూడా పోటీలో ఉంటుందనే విషయాన్ని మా జన సైనికులకు టికెట్లు ఇచ్చే దిశగా 30 కొత్తగా వచ్చే వారికి కానీ మా పాత సైన్యం ఉన్న దగ్గర కూడా దాదాపు బెల్లంపల్లి ప్రాంతంలో గతంలో టీఆర్పీ నుంచి ఉన్న టీం కానీ జనసేన టీం కానీ మాకు కూడా బలంగా ఉన్నదనే విషయాన్ని మేము చెప్తా ఉన్నాం. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా మేము కొన్ని సీట్లు కైవసం చేసుకుంటాం, బలంగానే ఉంటామనే విషయాన్ని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. 34 సీట్లకు 34 కూడా జనసేన పోటీ చేస్తారనే విషయాన్ని తెలియజేస్తాము. గడప గడపకు ఇంటింటికి జనసేన పార్టీ పోయే విధంగా మా సైన్యం పనిచేసింది గతంలో కూడా. అదేవిధంగా సైనికులుగా ఉన్నటువంటి వాళ్ళకు యువతకు ప్రాధాన్యత కల్పిస్తూ రాజకీయం వైపు యువతే రాబోయే రోజులలో మంచి పాత్ర పోషిస్తుందని, యువతకు భవిష్యత్తు ఉంటుందని, యువతే మంచి నిర్ణయాల దిశగా తీసుకొని ముందుకు తీసుకెళ్తుందని పార్టీని జన సైనికుల్ని రాజకీయ నాయకులుగా చేసే ఒక అవకాశంగా వచ్చింది. వాళ్ళందరూ కూడా మా కార్యకర్తలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా మా కార్యకర్తలు. బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ బెల్లంపల్లి మున్సిపాలిటీలో చాలా బలంగా పోటీ చేస్తుందని మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే గత 10-12 సంవత్సరాల నుంచి మేము ఎదురు చూస్తున్నాం ఎప్పుడెప్పుడు ఆయన ఎలక్షన్స్కి పోటీకి అని. ఇప్పుడు మా అధినాయకుడు ఈ అవకాశాన్ని మాకు ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. 34 వార్డులలో ఖచ్చితంగా మా బలాన్ని చూపిస్తామని మేము జనసేన పార్టీ తరఫున ఇక్కడ ఉన్న నాయకులు ఖచ్చితంగా మా బలాన్ని నిరూపిస్తామని మేము తెలియజేస్తున్నాము. అలాగే ఈ 34 డివిజన్లో మా అభ్యర్థుల్ని ఖచ్చితంగా నిలబెట్టి గడప గడపకు జనసేన పార్టీని ఇక్కడ చూపిస్తాము. ఎందుకంటే కోల్బెంగ్ ఏరియాలో సింగరేణి ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీకి కానీ ఆదరణ చాలా ఉంది. దాన్ని మేము ఇక నుంచి మేము నిరూపించి రానున్న రోజుల్లో మున్సిపల్ ఎన్నికలే కాదు, స్థానిక ఎంపీటీసీ, జెడ్పీటీసీ అలాగే రానున్న ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా పోటీ చేసి మా సత్తాను మేము చాటుతామని తెలియజేస్తున్నాము. జై జై.